అందరికీ నమస్కారం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏం జరుగుతుంది? రాజకీయాల్లో పెనుమార్పులు జరుగుతున్నాయి. ఉదయం వార్తాపత్రికల్లో వచ్చే సారాంశాలను మీ దృష్టికి తీసుకురావటమే మరి ఈ రోజు నుంచి కూడా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈ మూడు దినపత్రికల్లో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి వార్తల సారాంశం, దానికి సంబంధించి ఒక స్వల్పమైన విశ్లేషణతోటి కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఆర్కే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనకి కొంత ఎక్విప్మెంట్ కూడా అవసరం. మీరు సాయం చేయదలుచుకుంటే ఈ నెంబర్కి ఫోన్పే నెంబర్ కూడా డిస్ప్లేలో కనపడుతుంది. ఆ నెంబర్కు మీ వంతుగా కూడా ఆర్కే ఛానల్కు ఆర్థిక సాయం అందిస్తారని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు సాక్షి జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు మెయిన్గా కూడా ఇక్కడ 4 హెడ్డింగులతోటి మరి దీనికి సంబంధించి భూమంత్రి ఖాళీ మెయిన్ హెడ్డింగ్. ఇది పెదకళ్ళగుంట వివాదాస్పద భూమికి సంబంధించి హైకోర్టు స్టే ఆర్డర్ ఉందంటూ కూడా మంత్రి ఇలాకాలో భూదందా, కోర్టు స్టే ఉన్న లెవలింగ్ పనులు అనే పేరుతోటి పెదకళ్ళగుంట గ్రామం ఇది కూటమి నేతలు అక్రమాలు అని చెప్పేసి సైడ్ హెడ్డింగ్స్. బిల్లుల కోసం అధికారులు కొలతలు అంటూ విమర్శలు, విచారణ పెండింగ్లో ఉండగానే పనులు ఎలా చేస్తారంటూ గ్రామస్తులు దీనికి సంబంధించి సబ్ హెడ్డింగ్స్తో కూడా కోర్టు వివాదంలో నడుస్తున్న భూమి అన్నమాట. ఇది పెద్ద కళ్ళగుంట వివాదాస్పద భూమికి సంబంధించి మరి మంత్రిని టార్గెట్ చేస్తూ కూడా డోలా బాల వీరాంజనేయ స్వామి గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ కొండేపి నియోజకవర్గంలో మంత్రి గారిని టార్గెట్ చేస్తూ ఈ భూ అక్రమాలకు సంబంధించి కూడా మరి సాక్షిలో ఒక హెడ్లైన్ తోటి కూడా వార్త రావటం జరిగింది. వైఫల్యాన్ని భ్రష్టు పట్టిస్తున్న టీడీపీ నేత అనే హెడ్లైన్ తోటి కూడా మీడియాతో మరి నిన్న నియోజకవర్గంలో అధికారులు బెదిరించి అడ్డదిడ్డంగా పనులు చేస్తున్నారు, మండల పరిషత్ నిధులు అక్రమంగా డ్రా చేసుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ దోర్నాల మండలాలకు సంబంధించి లోకల్ ఎమ్మెల్యే మీడియా సమావేశంలో కూడా మాట్లాడటం జరిగింది. అది దోర్నాల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించే క్రమంలో కూడా వారికి మరి అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఇన్ఛార్జి, అదేవిధంగా ఎరిక్షన్ బాబు వర్సెస్ తాటిపర్తి చంద్రశేఖర్ వారి మధ్య జరిగినటువంటి దీనికి సంబంధించి దోర్నాల మీటింగు సడన్గా సర్వసభ్య సమావేశం రద్దు చేయడంతో మరి దీనికి సంబంధించి ఆయన ఎమ్మెల్యే గారు కూడా సీరియస్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇన్స్పైర్లో సత్తా చాటాలి. మనం ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే స్థానిక సమరమే ముమ్మర ఏర్పాట్లో యంత్రాంగం. అంటే మనకి మున్సిపల్ ఎన్నికలపై ఇప్పటికే ఉత్తర్వులు వచ్చాయి. ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, చైర్మన్ ఎన్నిక ఉంటుంది. కందుకూరు మున్సిపాలిటీ మినహా అన్నిటికీ ఎలక్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఎన్ఈసి ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించి 25న ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. వచ్చే నెల 7కు తుది జాబితా ఉంటుంది. బీసీలకు అర్బన్లో 33.30%, రూరల్లో 34% రిజర్వేషన్లు, కొత్త జిల్లా పరిషత్తుల ఏర్పాట్లతో కొత్త హెడ్డింగ్ రూపంలో కూడా రావటం జరిగింది. కొనసాగుతున్న సమ్మె, రక్తదానం చేసి నిరసన తెలియజేసినటువంటి జూనియర్ డాక్టర్లు వీరందరూ దీనికి సంబంధించి ప్రధానమైన హెడ్డింగ్ తోటి కూడా మనకి చూడొచ్చు. ఈరోజు వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం కావడంతో ఒంగోలులో పలు ఆలయాలకు పోటెత్తారు. అదేవిధంగా పోలీస్ కారు ప్రమాదం పూర్వపరాలను ఐజీ గారు విచారించడం జరిగింది. అద్దంకిలో గంజాయి పంచాయతీకి సంబంధించి మరి ఐజీ త్రిపాఠి గారు సంతమాగులూరు అద్దంకి పోలీస్ స్టేషన్ బల్లికురవ మండలం వీర గంగమ్మ దేవాలయం వద్ద విచారించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎస్పీ గారు కూడా పాల్గొనడం జరిగింది. జల జీవన్ మిషన్లో వైసీపీ జలగలు అనే పేరుతోటి కూడా పథకం నిధులు ఇష్టారీతిన దోపిడీ, 3 ఏళ్లుగా పత్తా లేని కాంట్రాక్ట్ అని చెప్పేసి కూడా తర్లుపాడు డెడ్ లైన్ తోటి మరి అక్కడ జరిగినటువంటి అక్రమాలపై కూడా ఆంధ్రజ్యోతి స్పెషల్ కథనాంశం రూపొందించడం జరిగింది. అదేవిధంగా వెలుగొండ ముంపు గ్రామాల నుంచి ప్రజలను తరలించాలి, ఎందుకంటే ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయింది. దానికి సంబంధించి మరి కొన్ని రోజుల్లో వెలుగొండ నుంచి కూడా వాటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ముంపు గ్రామాలను ఖాళీ చేయాలి. ఇప్పటికే ఆర్ఆర్ ప్యాకేజీ కూడా దాదాపు అందరికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చడం జరిగింది. వారికి మరి నిధులు కూడా అకౌంట్లోకి మంజూరైన వేళ ఈ తప్పులను సరిచేసేందుకు దర్శి మున్సిపల్ కార్యాలయంలో బారుదీరారు. అక్షర దోషాలు సర్ నోటీసులు ఇవ్వడంతో ఈ సరకు సంబంధించి దర్శి నియోజకవర్గంలో 31,000 మందికి కూడా నోటీసులు జారీ చేశారంటూ ప్రధాన హెడ్డింగ్ తోటి కూడా రావడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే పారదర్శకంగా వేలం నిర్వహించాలి. వచ్చే సీజన్ నుంచి చెర్రీపై రైతులకు
బోర్డు కమిటీ భేటీ జరిగింది. దీనికి సంబంధించి ఈ పొగాకు వేలం ప్రక్రియ మరింత పారదర్శకంగా పటిష్టంగా నిర్వహించేలాగా బోర్డు చైర్మన్ చిడిపోతే యశ్వంత్ కుమారు మరి వారందరితోటి కూడా ప్రతినిధులతో పొగాకు బోర్డు కమిటీ సభ్యులతోటి కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఎవరైతే దీనికి సంబంధించి మరి ఈ పొగాకు రైతులు చెప్తున్నటువంటి అంశాలకు సంబంధించి వారికి న్యాయమైనటువంటి రేట్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈనాడులో కూడా ఈరోజు ప్రధాన హెడ్డింగ్తో వెలుగొండకు నీళ్లు 27లోగా పనులు పూర్తికి యంత్రాంగం కసరత్తు, కార్మికుడు మృతి నేపథ్యంలో ట్రయల్ రన్ వాయిదా అయింది. వెలుగొండ ప్రారంభం చురుగ్గా జరుగుతూ ఉంది. ఈ నెల 27కి మొత్తం పనులు పూర్తి చేసి వాటర్ పంపిణీ చేసే విధంగా, వాటర్ వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ అడుగంటిపోతున్న నీళ్లు దానితో అదేవిధంగా ఈ జిల్లా కేంద్ర కార్యాలయంలో కూడా ఒంగోలు బస్టాండులో ఈ అధిక ధరలకు రేట్లు, అధిక ధరల అమ్మకాలతో ప్రయాణికులను నిలువు దోపిడీ ఎంఆర్పి రేట్లకు అమ్మాలని చెప్పి వారు ఒక ప్రధానమైనటువంటి వార్తను ప్రచురించడం జరిగింది. నీళ్లు వెళ్ళగొట్టి మట్టి ఎలనీవోని ఏల్చూరు చెరువులో కూడా మరి దానికి సంబంధించి ఒక వార్త ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా గ్రంథాలయాల్లో డిజిటల్ సేవలకు సంబంధించి ఉప్పుగుండూరులో క్యూఆర్ కోడ్ తోటికి సంబంధించి, విధంగా ఈ ఆధార్కు సంబంధించి మరి కొన్ని పరిణామాలతోటి కూడా ఈనాడులో మరి పొలిటికల్ సంబంధించి కొన్ని వార్తలు ప్రచురించడం జరిగింది. శంఖవరపాడు ఘటనపై కూడా వీళ్ళు అసలేం జరిగిందంటూ ఉన్నతాధికారుల విచారణ, పోలీస్ వర్సెస్ మొన్న గంజాయికి సంబంధించి మద్యం సెస్సులు, దానికి సంబంధించి ఐజీ గారు, ఎస్పీ గారికి సంబంధించినటువంటి వార్త, శ్రావణ మాసంలో జరిగే పండుగల గురించి కూడా వారు ఈనాడు దినపత్రికలో ప్రకాశం జిల్లా ఎడిషన్లో ఇవి పొలిటికల్ అప్డేట్స్, మెయిన్గా మనం పొలిటికల్ అప్డేట్స్ గురించి కూడా మరి ఎప్పటికప్పుడు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది.